బృహత్ నగరం. ఇప్పటి వరకు మనం గ్రేటర్ హైదరాబాద్ అనుకున్నాం. ఇంకా రేపటి నుంచి గ్రేటెస్ట్ హైదరాబాద్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చేసింది. ఎందుకు అనంటే ఈరోజు గ్రేటర్ హైదరాబాదు మరింత కోటి మంది జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాదు 2 కోట్ల మంది జనాభాగా అతి పెద్ద నగరంగా భారతదేశంలోనే అవతరించబోతుంది. దీనికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు, ఆయన క్యాబినెట్ అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో 27 అర్బన్ లోకల్ బాడీలను విలీనం చేశారు. 7 కార్పొరేషన్లు విలీనమైన ఇప్పుడు ఈ 7 కార్పొరేషన్లను అన్నిటినీ కలిపి మెగా కార్పొరేషన్ గా ఏర్పాటు చేయబోతున్నారా? 3 కార్పొరేషన్లుగా ఆల్రెడీ మనకు ఏది పోలీసు రాచకొండ, అదేవిధంగా సైబరాబాద్, హైదరాబాద్ 3 కార్పొరేషన్లు పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. అదే పద్ధతిలో మున్సిపల్ కార్పొరేషన్లను కూడా ఈ మూడింటిని ఏర్పాటు చేయబోతున్నారా లేదా మొత్తానికి కలిపి ఒక మెగా కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నారా? కేంద్రం నుంచి వెళ్ళి మనకు నిధులు ఎక్కువగా రావాలంటే దీన్ని ఏ పద్ధతిలో ముందడికి తీసుకెళ్తే మనకు కేంద్రం నుంచి వెళ్ళి ఈ అర్బన్ లోకల్ బాడీలకు నిధులు వస్తాయనే దాని మీద అధ్యయనం చేసి ఆ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారు. బట్ ఏది ఏమైనా ఇంకా గ్రేటర్ హైదరాబాద్ కథ ముగిసింది. గ్రేటెస్ట్ హైదరాబాద్ ప్రస్థానం మొదలైంది. ఈ గ్రేటెస్ట్ హైదరాబాద్లో ప్రజలు గ్రేటెస్ట్గా ఉంటారా, వరస్ట్గా ఇంకా ఉండబోతున్నారా ఏంది అనేది ఇవి ఏర్పాటు కావడం కాదు. ఇప్పుడు ఓన్లీ హద్దులు మాత్రమే అయినాయి. హద్దులతో పాటు వాటిలో వసతులు రావాలి, మౌలిక వసతులు డెవలప్ కావాలి, ప్రజల జీవన విధానాలు మెరుగు కావాలి, ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరగాలి. అప్పుడు మాత్రమే అది గ్రేటెస్ట్ హైదరాబాద్గా మారుతుంది. మరి ఆ గ్రేటెస్ట్ హైదరాబాద్ రూపకల్పనలో రేవంత్ రెడ్డి ఏ మేరకు, ఈ వ్యూహ రచనలో ఏ మేరకు, ఎందుకంటే ఈ డిసెంబర్ 9వ తేదీన గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 8-9 తేదీలో నిర్వహిస్తున్నారు. 9వ తేదీన గ్లోబల్ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను కూడా ఆయన విడుదల చేయబోతున్నారు. ఈ విజన్ డాక్యుమెంటు మరి 2047 నాటికి వచ్చే 3 ఏళ్లలో హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అవుతుందనే దాన్ని బట్టే హైదరాబాద్లోని ఓటర్లు రేవంత్ రెడ్డి సర్కార్కు మళ్ళా వచ్చే ఎన్నికల్లో ఓట్లేసే విధానం ఉంటుంది. గత ఎన్నికల్లోనే ఒక్క ఓటు కూడా వేయకపోవడంతో చతికిలబడ్డ కాంగ్రెస్ హైదరాబాద్లో చతికిలబడ్డది. మరి వచ్చే ఎన్నికల నాటికైనా ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉన్నది, బీజేపీ బలంగా ఉన్నది కాబట్టి వాళ్ళ బలాన్ని బలహీనం చేయడానికి నగరంలో వీళ్ళు అంత బలంగా లేరు, బట్ గ్రామాల్లో బలంగా ఉన్నారని గ్రామాల్లో ఉన్న 27 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లను కలిపి ఈరోజు హైదరాబాద్లో కలపడం ద్వారా మా బలం పెరుగుతుంది, గ్రామాల్లో ఉన్న మా బలము ఇప్పుడు జిహెచ్ఎంసీలకు వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకా మేము ఎన్నికలు నిర్వహిస్తే మా బలం కూడా ఈ దానికి తోడై మా యొక్క ఉనికి కూడా చాటుకోవడానికి అవకాశం ఉంటుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ బలహీనం ఉన్న చోట బలం పెంచుకోవడం కంటే బలంగా ఉన్న చోట వాళ్ళని తీసుకొచ్చి బలహీనం ఉన్న చోట వాళ్ళతోటి కలిపేసే ప్రయత్నం అయితే అద్భుతంగా చేశారు. మరి ఈ బలహీనం ఉన్న చోట తమ బలాన్ని తీసుకొచ్చి కలపడం ద్వారా అవతల బలంగా వచ్చిన వాళ్ళు బలహీనం అవుతారా లేదా బలహీనంగా ఉన్న వాళ్ళు బలవంతం అవుతారా అనేది తేలాల్సింది. ఓవరాల్గా ఇంకా 3 జిహెచ్ఎంసీ ఎన్నికలు రావడానికి మాత్రం ఫిబ్రవరి 26కు ఈ బల్దీ యొక్క పదవీ కాలం పూర్తవుతుంది, పాలక మండలి పూర్తి అవుతుంది. సో అప్పటిసరికి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తారా, ఇంకో 6 నెలలు దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా అనే దాని మీద ఇప్పటికి కూడా అధికారులకు అయితే క్లారిటీ లేదు. ఈ క్లారిటీ రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఆ లోపు ఇది గ్రేటెస్ట్ హైదరాబాద్గా మాత్రం అవతరించింది అనేది మాత్రం వాస్తవం. సో ఈ గ్రేటెస్ట్ హైదరాబాద్లో 2053 చదరపు కిలోమీటర్లకు విస్తీర్ణం పెరగబోతుంది. 1.7 కోట్లకు చేరనున్న జనాభా, ఒక చోట 2 కోట్లు, ఒక చోట 1.70 కోట్లు అని చెప్పడం జరిగింది. సో ఇందులో ఏమేమి జరుగుతున్నాయంటే మేడ్చల్ నుంచి ఇక్కడ ఆదిబట్ల వరకు, అదేవిధంగా శంషాబాదు, తుర్కంజాలు, పెద్దంబర్పేట, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, సో ఇవన్నీ ఐడిఏ, బొల్లారం, తెల్లాపూరు, నార్సింగి, మణికొండ, బండ్లగూడ, శంషాబాద్ ఇవన్నీ కలిపి మొత్తానికి పెద్ద ఇంతవరకు ఉన్నదాన్ని ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తము ప్రాంతాలన్నిటిని కలిపి ఈరోజు గ్రేటెస్ట్ హైదరాబాద్గా దీన్ని రూపొందించడం జరిగింది. మరి ఈ గ్రేటెస్ట్ హైదరాబాదు ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుంది, ఎలాంటి అభివృద్ధిని సాధిస్తుంది, ఎలాంటి సంక్షేమాన్ని ఈ గ్రేటెస్ట్ హైదరాబాద్లోని ఈ పౌరులకు అందిస్తుంది చూడాలి.